ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక హైటెన్షన్ కొనసాగుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలు, ఓ కార్పొరేషన్ ఉంది. వీటిలో 4 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఒకచోట బీఆర్ఎస్, సిపిఐ పొత్తు ఉండగా 6 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. హంగ్ వచ్చిన మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెరపైకి ఊహించని పొత్తులు రసవత్తరంగా మారాయి. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు, శిబిరాలు ఏర్పాటు చేశాయి కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని ఎంఐఎం ఆరోపిస్తోంది. నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ చైర్మన్ పదవి కీలకంగా మారింది. ఎంఐఎం కు 12 సీట్లు, బీజేపీకి 6, బీజేపీ రెబల్ 5, స్వతంత్రులు 2, కాంగ్రెస్ 1 సీటు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 14 కావడంతో ఎంఐఎం, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేపీ కావడంతో ఇండిపెండెంట్ ఇద్దరితో పాటు ఎమ్మెల్యే ఓటుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎంఐఎం నుంచి జాబీర్ అహ్మద్ ఇద్దరు ఇండిపెండెంట్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంఐఎం నుంచి జాబీర్ అహ్మద్, బీజేపీ నుంచి నిమ్మల ప్రవీణ్ ఉండగా బీజేపీ రెబల్ స్వతంత్ర అభ్యర్థి చైర్మన్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. कागज नगर को मैं आया हूं क्योंकि हमको इत्तला मिली है कि जो हमारे वार्ड 3 नंबर वार्ड से जो हमारी उम्मीदवार थी आलिया बेगम, जो हमारे अब्दुल मुबीन साहब की अहलिया है, जो हमारे मजलिस इत्तेहादुल मुस्लिमीन के टाउन प्रेसिडेंट कागज नगर के हैं, उनको इलेक्शन में जीतने के बाद, कामयाबी के बाद उनको किडनैप किया गया बीआरएस की जानिब से। उसके लिए मैं यहाँ पर आकर अभी पुलिस स्टेशन में मैंने यहाँ पर उनकी दरख्वास्त दी है, कंप्लेंट किया हूँ मैं, और अभी वादा की है पुलिस से मैं ये मुतालबा कर रहा हूँ कि जाकर उनको देखिए और देख के उनको लेके आइए। हम इसमें खामोश बैठने वाले नहीं हैं। जो 3 दिन से उनको किडनैप करके रखे गए हैं लोग, मुबीन साहब को और उनकी बीवी को, एलिया को किडनैप करके रखे हैं। इसीलिए मैं कल रात यहाँ पर आप सुबह आया हूँ मैं। अभी मैं डीएसपी साहब से भी बात किया, अभी उन्होंने पुलिस की टीम फॉर्म करके भेजा रहे हैं। कौन कर सकते किडनैप? ये बीआरएस वाले करे। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మేయర్ చైర్పర్సన్ ఎన్నికల కోసం చిత్ర విచిత్ర పొత్తులు అయితే కుదురుతున్నాయి. ఈ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకటవుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం జరిగినటువంటి ఒక మేయర్ కార్పొరేషన్ మంచిర్యాలలో ఉంది, మిగతా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో దీనిలో 4 మున్సిపాలిటీలు, 3 మున్సిపాలిటీలు మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించినటువంటి వన్ సైడ్ పూర్తి మెజారిటీ వచ్చింది. సో వాళ్ళు ఏకచక్రాధిపత్యంతో పూర్తి మెజారిటీ వచ్చినటువంటి పార్టీలు ఈ రోజు మంచిర్యాల మేయరు, డిప్యూటీ మేయరు, మిగతా చోట్ల అంటే చెన్నూరు గాని, కేతన్పల్లి, అలానే మిగతా మరొక లక్షపేట, సో ఇక్కడ వచ్చినటువంటి చోట్ల ఆదిలాబాద్ చోట్ల కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మెజారిటీ వచ్చిన చోట్ల కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక చాలా టిపికల్ గా కూడా 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంట్లో నిర్మల్ జిల్లాలోని బైంసా అయితే చాలా టిపికల్ గా ఉంది అని చెప్పవచ్చు. బైంసాలో కంప్లీట్ గా కూడా 26 వార్డులు ఉన్నాయి. దాంట్లో ఎంఐఎం 12, అలానే ఇండిపెండెంట్స్ 7, కాంగ్రెస్ 1, బీజేపీ 6. సో వీటికి కౌన్సిలర్ అభ్యర్థులు గెలవడం జరిగింది. బైంసాలో బీజేపీ అంటుంది, ఎందుకంటే భాజపా చెప్తున్నాం బైంసా మున్సిపాలిటీని మేమే కైవసం చేసుకుంటున్నామని అటు బీజేపీ అంటుంది. లేదు, బరాబర్ చెప్తున్నాము, బైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం దే జెండా ఎగురవేస్తామని అటు ఎంఐఎం పార్టీ అవుతుంది. సో రెండు పార్టీల నాయకుల ప్రతి సవాళ్ళ మధ్య మరికొద్ది సేపట్లో బైంసా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. సో ఎందుకంటే బైంసాలో కంప్లీట్ గా 26 వార్డులు ఉన్నాయి. ఎంఐఎం కు 12, ఇండిపెండెన్స్ అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో 7, కాంగ్రెస్ 1, బీజేపీ 6 వచ్చింది. కాబట్టి ఇక్కడ బైంసా అంటే ముథోల్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. బీజేపీ పార్టీ అధిష్టానం
కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే అటు నిర్మల్ నుంచి ఎమ్మెల్యే బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్ఎంటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో పూర్తి స్థాయిలో బీజేపీకి పట్టున్నటువంటి జిల్లా నిర్మల్ జిల్లా. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎక్కువగా సర్పంచ్ లు కూడా అక్కడ గెలవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా భైంసా మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ఎమ్మెల్యే రామారావు పటేల్ అయితే చక్రం తిప్పిండని చెప్పవచ్చు. ఎందుకంటే అటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పాటు ఇటు ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి 7గురి మద్దతు ఉంటుంది. ఆ 7గురిలో కొంతమంది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో బీజేపీ 6 ఉంటుంది, తనకు ఎక్స్ అఫిషియో ఓటు కూడా ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే మ్యాజిక్ ఫిగర్ 26 అంటే మనకు మ్యాజిక్ ఫిగర్ మనకు 14 కావాల్సి ఉంటుంది. సో 14 మ్యాజిక్ ఫిగర్ దాటే సంఖ్యాఫలం నాకుంది అని బీజేపీ పార్టీకి ఉందని రామారావు పటేల్ చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. సో అదే ధీమాతోటి తనకు ఉన్నటువంటి మద్దతుదారులతోటి మరి కాసేపట్లో వారు భైంసా మున్సిపాలిటీకి రానున్నారు. సో ఎంఐఎం కూడా అదే విధంగా స్ట్రాంగ్ కౌంటింగ్ ఇస్తుంది. ఎందుకంటే లార్జెస్ట్ పార్టీ కౌన్సిలర్ తోటి మేమే గెలిచాము, 12 మాకు వచ్చినాయి, మా దాంట్లో సగం మాత్రమే మీకు వచ్చాయి. కాబట్టి మేమే భైంసా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం. ఎందుకంటే గతంలో భైంసా మున్సిపాలిటీ మాదే, అంతకుముందు మున్సిపాలిటీ కూడా మాదే. కాబట్టి మరోసారి భైంసా మున్సిపాలిటీని మేము కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొడతామనేటువంటి ధీమా ఎంఐఎం నాయకులు వ్యక్తం అవుతుంది. సో అటు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంఐఎం ఎట్టి పరిస్థితుల్లో కూడా భైంసా మున్సిపాలిటీ ఎంఐఎం నుంచి చేజారి పోవద్దు అనేటువంటి సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చాలా ముమ్మరంగా చేసినట్టు సమాచారం. ఎందుకంటే ఇండిపెండెంట్ లో చాలా కీలకం కాబట్టి ఇండిపెండెంట్ ల మద్దతు ఆల్రెడీ ఎంఐఎం 12 ఉంది. కాబట్టి ఇండిపెండెంట్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిస్తే 7 ఉంటుంది. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి ఎంఐఎం 12, కాంగ్రెస్ 1, కాబట్టి 13 వస్తుంది. ఇండిపెండెంట్ నుంచి ఒక్కరిని తీసుకుంటే సరిపోతుంది. మేమే భైంసా మున్సిపాలిటీలో పాలక వర్గాన్ని ఫామ్ చేస్తామని అటు ఎంఐఎం అంటుంది. అటు బీజేపీ ఏమో మేము 6 ఉన్నాం, ఇండిపెండెంట్ కంప్లీట్ గా మా వైపే ఉన్నారని బీజేపీ అంటుంది. సో చాలా ఉత్కంఠభరితంగానైతే భైంసా మున్సిపాలిటీ ఎన్నిక జరుగుతుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో అటు ఎంఐఎం మద్దతుదారులు, ఇటు బీజేపీ మద్దతుదారులు కూడా భైంసా మున్సిపాలిటీకి రానున్నారు. సో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగనుంది. సో దీంట్లో కొంతమంది వ్యక్తులు కూడా ఎంఐఎం నుంచి గెలిచిన వాళ్ళు కావచ్చు, బీజేపీ నుంచి కూడా గెలిచిన వాళ్ళు కూడా కొంచెం డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే మాకు చైర్మన్ కావాలి, తనకు చైర్మన్ కావాలనేటువంటిది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే కౌన్సిలర్ గెలవక ముందు ఎలాంటి పదవి అవసరం లేదు, కేవలం టికెట్ ఇస్తేనే సరిపోతుంది, మాకు మేయర్ చైర్మన్ అవసరం లేదు, వైస్ చైర్మన్ అవసరం లేదు అన్నటువంటి కౌన్సిలర్లు సడన్ గా గెలిచిన తర్వాత డిమాండ్ చేస్తున్నారు తనకు చైర్మన్ ఇవ్వాలి, తనకు వైస్ చైర్మన్ ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళు కూడా క్యాంపులలో కొంతమంది కౌన్సిలర్ల మద్దతు మూట కట్టుకున్నారు. కాబట్టి అవసరం అనుకుంటే సిచ్యువేషన్ తమ పదవికి అనుకూలంగా ఉంటే పొత్తు పార్టీని వీడి కూడా అవసరం అనుకుంటే వేరే పార్టీతో జత తెలిసిన సరే ఇండివిజువల్ మెంటాలతో కూడా వెళ్లే అవకాశం కూడా కౌన్సిల్ దగ్గర కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కరు కూడా చేజారిపోకుండా ఉండడానికి అయితే ఎంఐఎం పార్టీ అటు బీజేపీ పార్టీ ఇద్దరు కూడా తమ శాయశక్తులు పోరాడుతున్నారని చెప్పవచ్చు. ఒకటే స్లోగన్ వాళ్ళు పట్టుకుంటుంది. ఏదైతే బీజేపీ ఓకేనా భాజపాతో చెప్తున్నాం భైంసా మున్సిపాలిటీ మాదే అని బీజేపీ అంటుంది, లేదు బరాబర్ చెప్తున్నాం భైంసా మున్సిపాలిటీ మాదని ఎంఐఎం అంటుంది. సో ఇలా హోరాహోరీగా ఇటు ఎంఐఎం బీజేపీ రెండింటి మధ్యన కూడా వస్తుంది. కానీ ఎడ్జ్ మాత్రము మనకు అటు ఎంఐఎం మెజార్టీ ఉంది కాబట్టి ఎంఐఎం ఒక్కసారి కనిపిస్తుంది. లేదు చాలా ధీమాగా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంకా రామారావు పటేల్ లో చాలా ధీమాగా చెప్తున్నారు కాబట్టి సో అటు బీజేపీ కనిపిస్తుంది. సో ఏదైనా సరే మన కాసేపట్లో భైంసా తెలంగాణ ఉంది. ఇంకా నిర్మల్ జిల్లాలోని మరొకటి ఖానాపూర్ మున్సిపాలిటీ కూడా ఉంది. ఖానాపూర్ మున్సిపాలిటీ కూడా 12 వార్డులో ఉన్నాయి. చాలా అంటే చాలా డిఫికల్ట్ అనాలిసిస్ ఖానాపూర్ మున్సిపాలిటీలో జరుగుతుంది. ఎందుకంటే 12 వార్డులో గాను ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కేవలం 3 మాత్రమే గెలిచింది, బీజేపీ 4 గెలిచింది, బీఆర్ఎస్ 4 గెలిచింది, ఇండిపెండెంట్ 1 మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మున్సిపాలిటీలో చతికిలబడ్డదని చెప్పవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ వెట్మా బొజ్జు పటేల్ ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది. సో బీజేపీకి 4, బీఆర్ఎస్ 4, ఇండిపెండెంట్ 1 రావడం జరిగింది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతోటి కూడా వాళ్ళు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటున్నారు. కాబట్టి అనూహ్య మార్పు జరిగితే తప్ప ఖానాపూర్ కాంగ్రెస్ వశం అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే ఖానాపూర్ లో బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండింటి పొత్తుతోటి ఖానాపూర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నిర్మల్ మున్సిపాలిటీ కూడా
అటు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది కాబట్టి అటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అలానే శ్రీహర్ రావుల ఒక చాలా ఇంట్రెస్ట్ తోటి అక్కడ అప్పాల గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. వాళ్ళ మిస్సెస్ అప్పాల కావి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ అక్కడ నిర్మల కాబోతుంది. ఎందుకంటే అప్పాల గణేష్ చక్రవర్తి గతంలో కూడా మున్సిపల్ చైర్మన్ గా చేశారు కాబట్టి తన భార్య ఈసారి జనరల్ మహిళకు వచ్చింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతుంది. సో మరొక వెరీ టఫ్ ఫైట్ అనేది కేతన్పల్లి మున్సిపాలిటీ నడుస్తుంది. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ రాష్ట్ర రాజకీయాలను మొదటి నుంచి కూడా ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పొత్తుల సమయంలోనే ఇక్కడ కేతన్పల్లిలో చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ సిపిఐ తోటి పొత్తు పెట్టుకుంది. రాష్ట్రమంతటా సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గము మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకొని ఇక్కడ మొన్న ఎన్నికల్లోకి వెళ్చింది. సో పూర్తి ఆధిక్యత సాధించింది. సో చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీకి వచ్చేసి కంప్లీట్ గా కూడా మనకు 22 వార్డులు ఉంటాయి. 22 వార్డులో అటు బీఆర్ఎస్ పార్టీ 15 వార్డుల నుంచి పోటీ చేసి 10 మంది కౌన్సిలర్ గెలుచుకుంది. ఇటు సిపిఐ పార్టీ 7 వార్డుల నుంచి పోటీ చేసి 4 గెలుచుకుంది. అంటే బీఆర్ఎస్ కు 10, సిపిఐకి 4, 14 కౌన్సిలర్ల మద్దతు కేతన్పల్లి ఉంది. కేతన్పల్లి 22 కావాల్సిన మెజారిటీ పూర్తిగా వారికి ఉంది. కాంగ్రెస్ కు కేవలం 6 మాత్రమే అక్కడ రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీని దక్కించుకునే అవకాశం లేదు. కానీ చాలా నాటకీయ పరిణామాలు ఇక్కడ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న భద్రాచలం వెళ్ళినటువంటి అటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇటు సిపిఐ కౌన్సిలర్లను కేతన్పల్లి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది పోలీసుల సహాయంతో భద్రాచలంలో వారిని వీళ్ళు ఉన్నటువంటి హోటల్ కి వెళ్లి వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సో దీన్ని అటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మద్దతుదారులు నాయకులు పూర్తి స్థాయిలో ప్రతిఘటించడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లి చాలా సీరియస్ గా వారితో మాట్లాడడం జరిగింది. తనకు ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సిపిఐ కౌన్సిలర్ అందరినీ కూడా సేఫ్ గా నిన్న నైట్ కేతన్పల్లి తన ఇంటికి తీసుకురావడం జరిగింది. సో అలా పస్రా, ఏటూరు నగరం, ములుగు, మంగపేట, భూపాలపల్లి, కాటారం, మంతని మీదుగా ఎక్కడికక్కడ కూడా తమ వస్తున్నటువంటి ఏరియాలో ఏదైతే మనకు గ్రామాలు ఉంటాయో, విలేజెస్, మండలాలు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి బీఆర్ శ్రేణులు అందరినీ కూడా అప్రమత్తం చేసి సేఫ్ గా వాళ్ళని కేతన్పల్లిలోని సుమన్ నివాసంలో నిన్న నైట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో వాళ్ళు కూడా కేతన్పల్లి మున్సిపాలిటీకి వెళ్ళనున్నారు. సో ఇక్కడ అధికార పార్టీ ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి చాలా ఆగడాలు సృష్టిస్తున్నాడు. పూర్తి మెజార్టీ మాకుంది, 14 మంది మాకు ఉన్నాము, 14 మంది నేను భద్రాచలం వెళ్ళాము శ్రీరాముల దర్శనానికి, ప్రమాణ స్వీకారానికి ముందుకెళ్తే తమకు శుభం జరుగుతుంది, కేతన్పల్లి మున్సిపాలిటీని మంచిగా డెవలప్ చేస్తాను ఆశీర్వాదం కోసం వెళ్ళి అక్కడ హోటల్ ఉండగా ఎక్కడ లేని విధంగా దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేతన్పల్లి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మఫ్టీలో ఉన్నటువంటి సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీసులతోటి సహాయంతో వచ్చి తమ వారిని బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని కూడా తను ఆరోపించడం జరిగింది, చెప్పడం జరిగింది. సో ఇలాంటి హాట్ కామెంట్స్, హాట్ ఇష్యూస్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కేతన్పల్లి మున్సిపల్ వద్ద కూడా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ క్షణం ఏమవుతుందంటే ఉత్కంఠ మాత్రం కేతన్పల్లి మున్సిపాలిటీ వద్ద కనిపిస్తుంది. సో మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీలు అందరూ కూడా ఇప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీ వైపు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అంత అఘాయిత్యం చేసినటువంటి, ఆగడాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తమ అభ్యర్థులు ప్రమాణ స్వీకారానికి అంటే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు వెళ్తూ ఉంటే మధ్యలో ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి తమను అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. సో చిన్న గొడవ జరిగినా సరే పోలీసులు సో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న ఉద్దేశంతో తమ పార్టీ నాయకులను కానీ తమ పార్టీ కౌన్సిలర్లను కూడా అవసరం అనుకుంటే కాసేపు బంధించే అవకాశం ఉంది. కాబట్టి సో ఏ రకంగా చూసినా సరే కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చాలా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా బాల్క సుమన్ అయితే ఆరోపణ చేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ముహరించి ఉన్నాయి. దాంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సుమారు దాదాపు ఒక 1000 నుంచి 1500 మంది చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలను, కార్యకర్తలను కూడా బాల్క సుమన్ అందరిని కూడా తన ఇంటి వద్దకు రప్పించుకున్నారు. వారు అందరితో కలిసి పెద్ద ర్యాలీగా కూడా అటు చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీకి వెళ్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళని అడ్డుకోవాలన్నా అక్కడ ఏం చేయాలనే సిచ్యువేషన్ ఉన్నటువంటి గద్దర్గోళ్లను తమకు మోరల్ గా సపోర్ట్ ఉండాలి. ఒకవేళ కనుక తమ
కౌన్సిలర్లను అడ్డుకొని మళ్ళీ తీసుకెళ్లి ఏం చేయని పరిస్థితులలో ఖచ్చితంగా మేము చాలా బలంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 1000 మందికి పైగా చెన్నూరు నుంచి తన యొక్క కార్యకర్తలు అంచెలు రప్పించుకొని కేతన్పల్లి మున్సిపాలిటీకి బాల్కా సుమన్ కొద్దిసేపటి క్రితమే కౌన్సిలర్ తో కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. సో ఏదో రీజన్ తోటి టెక్నికల్ రీజనా లేకుంటే గొడవ చేయడమా, శాంతి భద్రత విఘాత కలిగించడమా, ఏదో రకంగా చేసి అయితే కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా ఉండడానికి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా నిన్న మేము ఎక్కడో ఉన్నాము, జిల్లా నుంచి కేతన్పల్లి నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశారంటే వాళ్ళు ఈ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంకా డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువ ఉందనేటువంటి ఆరోపణ అయితే బాల్కా సుమన్ వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ పరిస్థితులలో కేతన్పల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా చాలా ఉత్కంఠను రేకిస్తుంది, చాలా హాట్ టాపిక్ గా మారింది. క్షణం అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఓటర్లు కూడా నెలకొంది. సో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును ఏర్పాటు చేసి సవ్యంగా అటు ఎన్నికల అధికారులు కూడా సవ్యంగా కేతన్పల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగడానికైతే ప్రక్రియను అయితే ప్రారంభించారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బెల్లంపల్లి కూడా కాస్త ఉత్కంఠనే మనకు రేకిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే బెల్లంపల్లిలో కూడా పూర్తి స్థాయి మెజార్టీ కూడా ఎవరికి రాని పరిస్థితి ఉంది. బెల్లంపల్లికి వచ్చేసి కంప్లీట్ గా కూడా మనకు 34 వార్డులు ఉంటే కాంగ్రెస్ 14 వచ్చినాయి, బీఆర్ఎస్ కు 14 వచ్చినాయి, బీజేపీకి ఒక సీటు గెలుచుకుంది. ఇక ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ అక్కడ ఉండడం జరిగింది. సో 14 ప్లస్ తన ఎక్సాఫిషియల్ ఓటు 15, మరొక 2 ఓట్లు అయితే ఇండిపెండెంట్ నుంచి మరొక 2 అయితే చేసుకునే అవకాశం ఉండేది. కానీ చాలా అనూహ్యంగా బీజేపీ నుంచి గెలిచిపోవడం జరిగింది. అంటే బీజేపీ కౌన్సిలర్ కండవ కప్పుకోలేదు, కానీ మద్దతు ఇస్తాను మాత్రమే చెప్పడం జరిగింది. ఒక ఇండిపెండెంట్, ఒక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇద్దరు కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తగ్గింది. సో మరో 2 కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి వెళ్లి సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందం ఉంటుందో దాంట్లో సరైనటువంటి ఒప్పందం కుదరకపోవడం, పదవుల విషయం, పైసల విషయంలో ఒప్పందం వాళ్ళు రిటర్న్ రావడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడికే తిరిగి కాంగ్రెస్ క్యాంపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొకటి కాగజ్నగర్ మున్సిపాలిటీ ఒకటి కూడా టాప్ గా మారింది. ఎందుకంటే తమ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 3వ వార్డుకి సంబంధించినటువంటి కౌన్సిలర్ను బీఆర్ఎస్ వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లారని చెప్పి అటు ఎంఐఎం ఎమ్మెల్యే కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కాగజ్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ కాగజ్నగర్ లో కూడా అటు బీఆర్ఎస్ వర్సెస్ సేమ్ ఆసిఫాబాద్ లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోటాపోటీగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మరి కాసేపట్లో జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్, థ్యాంక్ యూ.